లూక్ 19th చాప్టర్ 39th to 40th verse. లూకా 19వ అధ్యాయము 39 నుండి 40 వచనాలు. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఓకే, ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. సో ఇక్కడ సద్దుకేలు పరిసయ్యులు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా చూసారు? దేవుడిగా చూసారా? చూడలే. ప్రవక్తగా చూసారా? ప్రవక్తగా కూడా చూడలే. మరి ఏమని పిలుస్తున్నారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నారు? బోధకుడా అని చెప్పేసి పిలుస్తున్నారు కదండి. సో ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు అలా ఏం పట్టించుకోకపోయినా ఆ సద్దుకేలు పరిసయ్యులు కూడా బోధకుడా అని పిలిచారు. అంటే అంత రెస్పెక్ట్ అని ఆయనకి ఇచ్చారు కదండి. సో ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే, అక్కడ ప్రజలందరూ కూడా హోసన్నా 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 అని వారు హెచ్చిస్తూ ఉన్నారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ గాడిద మీద మరి పెట్టేసి మరి వారు ఇలా పట్టణంలో వారు తీసుకొని వారు వస్తూ ఉండగా ఇక్కడ సద్దుకేలు పరిసయ్యులకు అది అస్సలే ఒప్పుకోవట్లేదు అనమాట. మనసు ఎందుకు తెలుసా? ఆ కాలంలో ప్రవక్తలు రాసిన ఆ ప్రవచనం, ఇలా ఒక రాజు రాబోతున్నాడు అని చెప్పేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసిన వెంటనే వారికి అది ఒప్పుకోలే అనమాట, వారి యొక్క మనసు. అప్పుడు వారు ఏమంటున్నారంటే, మీ యొక్క శిష్యుల్ని రెబ్యూక్ చేయండి, అంటే గద్దించండి, ఎందుకు ఇలా స్తుతిస్తున్నారు అందరు మిమ్మల్ని అని చెప్పేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, ఒక్కవేళ వారు సైలెంట్గా ఉంటే ఏమవుతుందంట? రాళ్ళు కేకలేస్తాయంట కదా. మీరు నేను ప్రభుని స్తుతించకపోతే మన చుట్టూ ఉన్న చెట్లు రాలన్నా మన ప్రభుని స్తుతిస్తుంది. హల్లెలూయా. సో మనం ఎన్నోసార్లు అనుకుంటాం, స్తుతించటానికి ప్రభు మనల్ని సృష్టించాడేమో. ఎన్నో చోట్లలో ఏమని ఉంటాం, మనుషులను దేనికి సృష్టించాడు? స్తుతించటానికి అని అంటారు. ప్రభు అంటాడు, నాకు పరలోకంలో ఇన్ని దూతలు ఉన్నప్పుడు ఇదెందుకు అని అంటాడు. అంటే మన స్తుతి అవసరం లేదని నేను చెప్పట్లే. నేనేమంటున్నా అంటే, స్తుతించడానికి ఎన్నో వేల దూతలు ఉన్నారు. మీరన్నా నైట్ వెళ్ళి మీరు నిద్రపోతారు, అక్కడ దూతలు నిద్ర కూడా పోరు. వాళ్ళు పొద్దు నుంచి నైట్ వరకు వాళ్ళకి రెస్ట్ కూడా లేదు, భోజనం లేదు, ఏం లేదు, మొత్తం పాడుతూనే ఉంటారు అంతే. మీరన్నా వెళ్తారు, పండుకుంటారు, ఎప్పుడన్నా బోర్ వేస్తే బయటికి వెళ్తారు, అక్కడ వెళ్తారు, ఇక్కడ వెళ్తారు, కానీ పనికి వెళ్తాం, దానికి వెళ్తాం, దీనికి వెళ్తాం. కానీ దూతల పని ఏం తెలుసా? పొద్దు నుంచి రాత్రి వరకు ప్రభుని స్తుతించటమే కదండి. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మీరు చేయకపోతే ఇక్కడ చుట్టూన్న ఈ రాళ్ళు కూడా నన్ను స్తుతిస్తాయి అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ సద్దుకేలు పరిసయ్యులు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా చూశారంటే, ఒక బోధకుడుగా వారు చూశారు. ఇప్పుడు నేను ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంలో వారు పిలిచారు. కొందరు దావీదు కుమారుడా అని చెప్పేసి కొందరు పిలిచారు. కొందరు హీలింగ్ కావాలనేటప్పుడు రక్షకుడా అని కొందరు పిలిచారు కదా. కొందరు సహాయకుడా అని చెప్పేసి సహాయం చేయటానికి ఈయన మంచి ఫ్రెండ్గా ఉన్నాడని చెప్పేసి అలా వెతికి వెళ్ళిన వారిని కూడా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. సో టుడే యాజ్ ఎ క్రిస్టియన్ ప్రభు మన దగ్గర ఏం ఎదురు చూస్తున్నాడు, మనం ప్రభుని ఎలా చూడాలని ఆశపడుతున్నాడు అని చెప్పేసే ఈరోజు యొక్క కాన్సెప్ట్. మనం ప్రభుని ఒక్కొక్క విధంలో మనం చూడొచ్చు. మనకు స్వస్థత కావాలంటే ఒక విధంలో మనం ప్రభుని చూడొచ్చు కదా. మనకు సహాయకుడిగా కావాలంటే ఒక విధంలో మనం ప్రభువుని చూడొచ్చు. మనకు ఒక రక్షణ కావాలంటే ప్రభుని ఒక విధంలో మనం చూడొచ్చు. మనకు బ్లెస్సింగ్స్ మనకు కావాలంటే ప్రభుని ఒక విధంలో మనం చూడొచ్చు. కానీ వాటన్నిటికన్నా ఈ స్తుతి కన్నా, ఈ ఆరాధన చేసే దానికన్నా ప్రభు దేన్ని ఆశపడుతున్నాడో తెలుసా? మిమ్మల్ని ఆయన సొంత కుమారులు కుమార్తెలుగా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆమెన్. ఇంకో చూడండి, డాక్టర్గా మనం ప్రభుని చూసామనుకోండి, డాక్టర్గానే చూడగలుగుతాం. మన అప్పు బాధల నుంచి ప్రభు మనల్ని తీసేసాడు అనుకోండి,
అంతే, ఫైనాన్స్ ఇచ్చి హెల్ప్ చేసాడని అనుకుంటాం, మైండ్ అలా పోద్ది. కానీ వాటన్నిటికన్నా మించిన ఒక లెవెల్ ఉంది. ఏం తెలుసా? సొంత కుమారులుగా కుమార్తెలుగా అవ్వటము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు దానికి సిద్ధపడే ఈ భూలోకానికి వచ్చాడు. అందుకే ఆయన ఒక నిజమైన రాజుగా ఆయన అయ్యాడు అని మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో మనం ఏం చూడగలుగుతామంటే, ఎవరందరూ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తంతో కడుగబడి ప్రభు యొక్క ఆత్మ ప్రకారమై వారు నడుస్తున్నారో వారందరూ కూడా ప్రభు యొక్క కుమారులు కుమార్తెలు అని రాయబడి ఉందండి. యాక్చువల్గా బైబిల్ గ్రంథంలో కుమారులు అని మాత్రమే రాయబడి ఉంది. అందరూ ఏమంటారంటే ఓన్లీ కుమారులకు మాత్రమే అని. కానీ ప్రభు యొక్క దృష్టిలో మెన్ ఉమెన్ అని లేదు, అంటే స్త్రీ పురుషుడు అని చెప్పేసి ఏది కూడా లేదు. ప్రభు యొక్క దృష్టిలో మాత్రం మనం అందరం సమానమే. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి అడుగుతారు, మరి ఇలా జెండర్స్ ఉంటాయి కదా, అది ఉంటాయి కదా అని చెప్పేసి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి కొందరు అడుగుతున్నారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం ఆయన ఏమంటున్నాడంటే, దేర్ ఇస్ నో జెండర్ అని అంటున్నాడు. దానికి అర్థం ఏంటంటే స్త్రీలని పురుషులని ఏది కూడా లేదు, అందరూ సమానమే. మన ఆర్గన్ మన అన్నిటికి కూడా ఏది పురుషులు స్త్రీలు అని ఉంటాయి, కానీ మన లోపల ఉన్న ఆత్మ అన్నీ ఒకటే. మొన్న కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ ఒక టెస్ట్ వారు చేశారన్నమాట. అంటే ఒక జీవము ఎలా సృష్టించబడుతుందని చెప్పేసి సైన్స్ వాళ్ళు ఒక టెస్ట్ వారు తీశారు. వారు తీసేటప్పుడు అంటే ఒక బేబీ ఫార్మ్ అవ్వాలంటే, మరి సృష్టించబడాలంటే దానికి స్పర్మ్ వెళ్ళి ఎగ్ని పోయి కలవాలన్నమాట. కొద్దిగా బయాలజీ క్లాస్ లాగా ఉంటుంది, కానీ ఒక స్పర్మ్ వెళ్ళి ఎగ్ని వెళ్ళి కలవాలి. మరి అలా కలిసేటప్పుడు వారు దాన్ని స్లో చేశారన్నమాట. అంటే ఆ ప్రాసెస్ని కంప్లీట్గా స్లో చేశారు. ఈ టెక్నాలజీ అంతా వాడి వారు స్లో చేశారు. స్లో చేసేటప్పుడు వారు ఏం గమనించారంటే, ఆ స్పర్మ్ వెళ్ళి ఎప్పుడు ఆ గుడ్డుని ఇలా ముట్టుతుందో ఒక గొప్ప వెలుగు వచ్చినట్టు వారు గమనించారంట సైంటిస్ట్. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అది ముట్టేటప్పుడే జీవం ప్రారంభించబడింది. నేనేమంటున్నానంటే ఆ వెలుగు ఇచ్చింది మన ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు మీకేమని తెలియచేయాలని నేను ఆశపడుతున్నానంటే, మనం ప్రభుని ఒక డిఫరెంట్ వేలో మనం చూడొచ్చు. ఒక స్వస్థపరిచే ఒక వ్యక్తిగా చూడొచ్చు, మన ఆర్థిక స్థితిని మార్చే ఒక వ్యక్తిగా చూడొచ్చు, ఆయన మనల్ని దీవించే ఒక వ్యక్తిలాగా మనం చూడొచ్చు. కానీ వాటన్నిటికన్నా మించిన ఒక లెవెల్ ఏం తెలుసా? ఒక కుమారుడు ఒక కుమార్తెగా మనం అవ్వగలిగితే మన లైఫ్ కంప్లీట్ డిఫరెంట్గా మారుతుందండి. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఏం తెలియజేస్తానంటే, మన విలువ మనకు తెలియదు, కానీ అక్కడ పైన ఉన్న ఆ వ్యక్తికి మాత్రం తెలుసు. అందుకే మనిషిగానే ఆయన వచ్చాడు. ప్రభు ఎలాగైనా ఆయన వచ్చి ఉండొచ్చు ఈ భూలోకంలో. ఒక ఏంజల్గా వచ్చి ఉండొచ్చు, ఒక దూతగా వచ్చి ఉండొచ్చు, ఒక యానిమల్గా వచ్చి ఉండొచ్చు, ఒక చెట్టుగా ఆయన వచ్చి ఉండొచ్చు. కానీ ఆయన ఎలా వచ్చాడు తెలుసా? ఒక మనిషిగానే ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది మీకు నేను తెలియజేస్తున్నా అంటే, టుడే హూ ఈజ్ జీసస్? ఆ 10వ వచనం ఒక్కోసారి రీడ్ చేయండి. మాథ్యూ 21:10. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఈయన ఎవరు? ఈరోజు ప్రభు మీద కూడా అడిగే ప్రశ్న ఏంటంటే, మీకు ప్రభు ఎవరు అని చెప్పేసి ప్రభు ఒక ప్రశ్న ఆయన వేస్తూ ఉన్నాడు. అందుకే మనం చాలా రిలీజన్స్ కనుక మనం చూసినట్లయితే, క్రిస్టియన్ మాత్రం కాదండి, ఈ రిలీజియన్ అనే టాపిక్ వచ్చేటప్పుడు ఈ మధ్య చాలా అవుతుంది కదా. యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఏముంది, ఇప్పుడు గొడవలే ఉన్నాయి, ఫైట్ అవుతూనే ఉంది. ఎందుకు తెలుసా? రిలీజియన్ మధ్యలో వస్తుంది కనుక, మతము మధ్యలో వస్తుంది కనుక కదా. కానీ ఈరోజు ఆ మతాన్ని తీసేసి నా నిజమైన తండ్రి నా ప్రభు, హల్లెలూయా, నాకు ఒక తల్లిలాగా నా ప్రభు, ఒక ఫ్రెండ్ లాగా నా ప్రభు అని చెప్పేసి మనం ఎప్పుడు మనము అడగటం మనం ప్రారంభిస్తామో మన జీవితం మారుతుందండి. హల్లెలూయా. మనం ప్రార్థించే విధము మారుతుంది, మనం ప్రభు దగ్గర అడిగే విధము మారుతుంది కదా. ఎప్పుడు కూడా ఎలా ప్రార్థిస్తామంటే
బెక్ చేస్తాం ఎలా, కానీ అది మారుతుంది ఎప్పుడు తెలుసా? మన రిలేషన్షిప్ ప్రభుతో ఎలా ఉంది అని మనం తెలుసుకున్నప్పుడు. హల్లెలూయా కదండి. ఈరోజు మన రిలేషన్షిప్ ప్రభుతో ఎలా ఉంది అని మనం అడిగినప్పుడు మన లైఫ్ కంప్లీట్ అది మారుతుందండి. మనం ప్రభుని ఎలా చూస్తామో ఆ విధమంతా కూడా ఈరోజు మారుతుంది. సో ఈరోజు ప్రభు మీ దగ్గర అడిగే ప్రశ్న ఏంటంటే, నేను నీకు ఎవరు? నేను నీకు ఎవరు? మీరు ప్రభుని ఎలా అన్నా మీరు చూడొచ్చు, కానీ మిమ్మల్ని స్వస్థపరిచే ఒక వ్యక్తిగా, మిమ్మల్ని దీవించే ఒక వ్యక్తిగా ఎలాగన్నా మీరు చూడొచ్చు, కానీ ప్రభు ఈరోజు దేని ఆయన ఆశపడుతున్నాడంటే, అన్నిటికన్నా మీరు ఆయన యొక్క కుమారుడుగా, కుమార్తెగా మీరు అవ్వాలని చెప్పేసి మరి ప్రభు ఆశపడుతూ ఆయన ఉన్నాడు. సో ఒకసారి మా అమ్మకు చాలా కళలు, దర్శనాలు వారికి వస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఒక్కసారి మరి వారు నిద్రపోతూ ఉండగా మరి ప్రభు మా అమ్మగారిని కలిశాడంట. కలిసి, అమ్మ నేను నీకు హెవెన్ నేను చూపిస్తాను, అంటే పరలోకం ఎలా ఉంటుందో నేను నీకు చూపించాలని ఆశపడుతున్నానని చెప్పేసి మా అమ్మగారు వారి యొక్క ఆత్మను మరి ప్రభు పరలోకానికి ఆయన తీసుకెళ్ళాడంట. మరి తీసుకొని వెళ్ళినప్పుడు మరి ప్రభు అన్నిటిని చూపిస్తూ ఉన్నాడంట. అమ్మ, పరలోకం అంటే ఎంత బాగుంటుంది, మరి దిస్ ఇస్ హౌ ద హెవెన్ ఇస్ అని చెప్పేసి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నిటిని కూడా ఆయన వివరిస్తూ ఉన్నాడంట. ఆయన వివరిస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ దూరంలో ఒక స్త్రీ ఇలా ఈ మొక్కని ఇలా కింద ఇలా పెట్టుకొని ఏదో ఒక కిరీటం, అంటే ఒక కిరీటం లాగా ఒక స్త్రీ ఇలా వేసుకొని ఇలా కూర్చున్నట్టు మరి మా అమ్మ చూసిందంట. మరి ఆ వేలో వెళ్తున్నప్పుడు అడిగిందంట, మరి ఈ స్త్రీ ఎవరు అని చెప్పేసి మా అమ్మ అడిగిందంట ప్రభు అయిన యేసుక్రీస్తుని. మరి మేము ఇది ఎవరు, వీరు మాత్రం ఇలా కూర్చున్నారు కదా అని చెప్పిన వెంటనే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడంట, అది నా కుమార్తె అని అన్నాడంట. కుమార్తె అని అనేసరికి మా అమ్మగారు మరి ఆ స్త్రీ దగ్గర వెళ్ళి చూద్దాము అని చెప్పేసి మా అమ్మ అలాగే నడుస్తూ వెళ్తూ ఉందంట. మరి ఆ స్త్రీ ఇలా తలని ఇలా ఎత్తేసరికి అది మా అమ్మ ముఖముగా ఆమె కనబడిందంట. అంటే నేను మీకు తెలియజేస్తున్నానంటే, మనం ఎన్నోసార్లు ప్రభుని వేరేలాగా చూస్తాం, కానీ ప్రభు మనల్ని ఎలా చూస్తున్నాడు తెలుసా? సొంత కుమార్తెగా, కుమారుడుగా ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే అప్పుడు మా అమ్మ దగ్గర ప్రభు చెప్పాడంట, నువ్వు ఎన్ని ఆత్మలు నువ్వు సంపాదిస్తావు, నీ కిరీటం ఎంత పెద్దగా ఉందో అంత ఆత్మలు నువ్వు సంపాదించావని చెప్పేసి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పుడే మరి వారి సేవలో బలంగా వాడబడుతున్నప్పుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అలాంటి దర్శనం మరి వారికి ఇచ్చాడంట. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, యాజ్ హూమ్ ఆర్ వి యాక్సెప్టింగ్ క్రైస్ట్ టుడే? ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా మనము అంగీకరిస్తున్నాం, ఎలా మనం యాక్సెప్ట్ చేస్తున్నామో అని చెప్పేసి ఒక ప్రశ్న మరి ప్రభు ఈరోజు మనకు వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ సంతోషంతో మనం వెళ్ళాలంటే, ఈరోజు ఈ హోసన్న అని వెళ్ళే ఈ రాజు వేరే ఎవరు కాదు కానీ నా సొంత తండ్రి. హల్లెలూయా. నా సొంత తండ్రి అనే సంతోషం మనకు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. మన నడక మారుతుంది కదా, మన యొక్క వే ఆఫ్ థింకింగ్ మారుతుంది కదా. మన ప్రభు సొంత తండ్రిగా ఆయన ఉన్నాడు. మన ప్రతి ఒక్క బాధను ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రతి కష్టాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు అనే ఆ యొక్క మనసు మనలో వచ్చినప్పుడు మన జీవితం ఈరోజు మారుతుంది అని చెప్పేసి ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. సో అందుకే నేను ఈరోజు ఈ మొత్తం చాప్టర్ కూడా నేను మీకు చదివించాను. ఎందుకంటే అక్కడ ఉన్న స్ట్రేంజర్స్ ప్రభు అయిన యేసుక్రీస్తుని వేరేలాగా చూశారు, అక్కడ ఉన్న ఒక్కొక్క వ్యక్తి కూడా ఒక్కొక్కలాగా చూశాడు. కానీ చివరికి ప్రభు మనల్ని ఎలా చూడాలని ఆశపడ్డాడంటే, ఒక తండ్రి వలె మనల్ని చూడాలని ఆశపడ్డాడు. హల్లెలూయా. అందుకే సిలువలో కూడా ఏ ఒక్క వెనుక అడుగు ఆయన వేయకుండా ఆయన పిల్లల కొరకు ఆయన వెళ్ళాడు సిలువకు. హల్లెలూయా హల్లెలూయా. ఇదే నిజమైన సువార్త అండి. అన్నీ కూడా మనల్ని ఎప్పుడు వెంబడించి వస్తుందంటే ఈ సువార్తను మనం నమ్మినప్పుడు. హల్లెలూయా. ఈ యొక్క సిలువలో చేసిన ఆ త్యాగాన్ని మనం నమ్మినప్పుడు మన జీవితంలో ప్రతి ఒక్క దీవెనలో కూడా మరి ప్రభు విడిపించటం మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు
చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.